ఉగ్ర లింకుల కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ చెంచల్గూడలోని సైదా బేగం నివాసంలో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెకు 41A నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. సైదా బేగంకు ఉగ్రవాదులకు ఉన్న లింకులకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సైదా బేగంను మహారాష్ట్రలోని షోలాపూర్ వాసిగా పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఆమె చెంచల్గూడలో నివాసం ఉంటున్నారు. గతంలోనూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆమెపై నిఘా ఉంచినట్లు సమాచారం. విజయవాడలో అరెస్ట్ అయిన రెహమతుల్లా, సోహైల్ బేగ్, డానిష్లను తీవ్రవాదం వైపు మళ్లేలా సైదా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఉగ్ర లింకుల కేసులో అయితే పోలీసులు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కృష్ణాదేవి, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల కదలికలు ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజల్ని, విజయవాడ ప్రజల్ని అయోమయానికి ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరగటం ఒక్కసారిగా బెజవాడ ఉలికిపడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ముగ్గురిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత వారిని రిమాండ్కి పంపిన పోలీసులు తాజాగా ఈ కేసుకు సంబంధం ఉన్న హైదరాబాద్కు సంబంధించిన సయీదా బేగానికి సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ చెంచల్గూడ సమీపంలో ఆమె నివాసంలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె నివాసంలో విజయవాడకు సంబంధించిన సిట్ పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులకి 41A నోటీస్ ఇచ్చి ఆమెను విజయవాడకు తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమెను విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపుగా విచారణకు సంబంధించి చాలా కీలకమైన అంశాలని పోలీసులు అడుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆమె ప్రధానంగా చూసుకుంటే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఆమెపై హైదరాబాద్కు సంబంధించి అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆమె ప్రతి కదలికపై కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఆ నిఘాతో పాటు ఇటు తాజాగా ఇటీవల ఒక 6 నెలల క్రితం కూడా గుజరాత్కు సంబంధించిన పోలీసులు ఉగ్రవాద కదలికల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్న తర్వాత ఈ గుట్టంతా బయటకు వచ్చింది. ఆ గుట్లో విచారణ నేపథ్యంలోనే విజయవాడలో ముగ్గురు, ఒకరు స్విగ్గీకి సంబంధించి కావచ్చు, మరొకరు జొమాటోలో, మరొకరు బైక్ మెకానిక్గా, మరొకరు ఇట్లా రకరకాల వేషధారణలో కొనసాగిస్తూ నిత్యం వారి కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఇంకొక వైపు తీవ్రవాదం వైపు మొగ్గు చూపే విధం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, యువతను ముఖ్యంగా జిహాదీ వైపు పయనించే విధంగా చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మొత్తం 12 మందితో కూడుకున్న ఇన్స్ట్రా గ్రూప్ని పోలీసు అధికారులు గుర్తించారు. ఈ 12 మంది కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ మొత్తం 4 అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. 3 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మరొకరిని ప్రస్తుతం అయితే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అలాగే బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్తో పాటుగా తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి మొత్తం 12 మంది వ్యక్తులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ 12 మంది కోసం కూడా ప్రత్యేక బృందాలు అమరావతి నుంచి ఆయా రాష్ట్రాలకు వెళ్ళాయి. వారిని అదుపులో తీసుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగటం, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా చెప్తున్న విజయవాడకి ప్రస్తుతం ఈ విజయవాడకు సంబంధించి కావచ్చు, గవర్నర్ బంగ్లా కావచ్చు, సీఎం నివాసానికి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం నివాసానికి కావచ్చు, మాజీ సీఎం నివాసానికి కావచ్చు, డీజీపీ నివాసానికి, వీరందరికీ కూడా కేవలం 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగడంతో ఒక్కసారిగా అధికారులు అలజడి మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఎటువంటి పరిస్థితులు జరగలేదు కాబట్టి సరిపోయింది, లేదా ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుజరాత్ పోలీసులు చాకచక్యంతో వ్యవహరించడం, అక్కడ వచ్చిన సమాచారాన్ని బేరేజ్ వేసుకున్న ఆంధ్రప్రదేశ్లో పక్కా సమాచారంతో దాడులు చేసి వారిని అదుపులో తీసుకునడంతో మొత్తం వారి ప్రణాళిక మొత్తం కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి విధ్వంసానికి ప్రణాళికలు చేశారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యువతనికి సంబంధించి జిహాదీ వైపు ప్రత్యేకంగా వీరు ఒక గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూప్గా కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కార్యకలాపాలు కొనసాగించబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రసన్నాదేవి. రైట్, థ్యాంక్ యూ శివ.